అందరికీ నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు వైసీపీ హయాంలో తిరుమలలో లడ్డు కల్తీ చేశారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. సో దాని మీద మనం ఒక చిన్న పోలు పెడతా ఉన్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోకి కామెంట్ చేయండి. నిజంగా వైసీపీ హయాంలో తిరుమలలో లడ్డు కల్తీ చేస్తే అవును వాళ్ళు చేశారు గిట్లని చెప్పి కామెంట్ చేయండి. వాళ్ళు చేయలేదు గిట్లని చెప్పి మీకు అనిపిస్తే చేయలేదు గిట్లని చెప్పి కామెంట్ చేయండి. కల్తీన ఈ కేసులో సిట్ అధికారులు మళ్ళీ దూకుడు పెంచారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకి రావాలని చెప్పి సిట్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ నెల 13న అరెస్ట్ చేశారు గిట్లని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. కాకపోతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తిరుపతి వెంకన్న స్వామి ఒట్టేసి చెప్తున్నాము మాకు ఆ లడ్డు కల్తీకి ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి తిరుపతి వెంకన్న స్వామి మీద దీపం పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వీళ్ళు తప్పు చేయలేదు గిట్లని చెప్పనుకుంటే తిరుపతి వెంకన్న స్వామి మీద ఒట్టేసి చెప్పరు. ఆ సిట్ అధికారుల దగ్గర మేము లడ్డు కల్తీ చేయలేదు గిట్లని చెప్పి నిరూపించుకుంటారు. దేవుడి మీద సాకులు చెప్పి ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాము మేము గనక లడ్డు కల్తీ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు అందరూ చనిపోతారు గిట్లని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకుంటారు. ఒక్కసారి అధికారం చేతులకి వెళ్ళి జారిపోయాక మాకు వాటికి ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి పక్కకు జారుకుంటారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఒకసారి మీరు అందరూ చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. నిజంగా కల్తీ నెయ్యి చేసిరా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు లేకుండా చేయలేదా గిట్లని చెప్పి మీ కామెంట్ బట్టి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో చేద్దాము. అంటే ఈ వీడియోకి ఎన్ని కన్నా కామెంట్లు వస్తాయో దాన్ని బట్టి మనం వీడియో చేద్దాము. ఈ వీడియో చూడండి ఫస్ట్. If the milk is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils, such as repressed oil, cotton or palm oil, etc. అంటే ఈ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచ్ as repressed oil, కాటన్, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు. కాదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు మీకు ఒక్కటైనా అర్థమైందా? అరే ఆవు అనేది ఎక్కడైనా గడ్డే తింటుంది. ఈ పందుల కొవ్వు జంతువుల కొవ్వులు వచ్చిన పాలు ఎక్కడైనా వేసాయి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ వెంకన్న స్వామి మీద ఏ విధంగా ఓటేసి మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మీ అందరికి చూపిస్తాను. చూడండి, చూసి మళ్ళీ మాట్లాడండి మీరు. అంటే మీరు ఎక్కడైనా తప్పు చేస్తే మేము చేసినాం గిట్లని చెప్పి ఒప్పుకుంటే శిక్ష అనేది మీకు తక్కువ రోజులు ఉంటుంది. అరే మీ వైఎస్ఆర్సీపీ పడే అధికారులు ఉన్నప్పుడు తిరుపతి వెంకన్న స్వామి హుండీలా ఎవరైతే బయట దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కరెన్సీ వీళ్ళ హుండీలో వేస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ హుండీలో వేసిన దేవుడు ప్రసాదాన్ని కూడా ఎవరికి తెలియకుండా దొంగతనంగా తీసుకెళ్ళి కోట్లకు సంపాదించుకున్నది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు? ఆ లడ్డు కల్తీ మేము చేయలేదు, వెంకన్న స్వామి మీద ఓటేసి చెప్తాం. సిగ్గుండాల వెంకన్న స్వామి మీద ఓటేయనికి. అరే మీరు తప్పు చేసిన అన్నీ సరే పోలీసు వాళ్ళకి తెలియకుండా అధికారులకు తెలియకుండా చాలా తప్పించుకుండొచ్చు, కానీ పైన వెంకన్న స్వామికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ అధికారులు కానీ పోలీసులు కానీ వదిలేసినా పైన వెంకటేశ్వర స్వామి మాత్రం అస్సలే వదలడు. మీరు చేసిన పనులు గట్లాంటివి మరి. సో ఎవరు చేసిన తప్పులకి వాడే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. ఇక్కడ చూడండి ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో. అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు ఇక్కడ రాజకీయ పరంగా ఎవరు మాట్లాడతలేరు కదా. మీరు చేసిన తప్పులకి ఈ ప్రభుత్వం నిలదీస్తూ ఉంది. మీకు దమ్ము ఉంటే మేము చేయలేదు గిట్లని చెప్పి నిరూపించుకోండి. ఇట్లా దీపం పట్టుకొని వెంకటేశ్వర స్వామి మీద ఓటేస్తే సరిపోదు కదా. అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన లంగపాలనని ఈ కూటమి ప్రభుత్వం బయటికి తీస్తుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ దొంగ నాటకాలు. ఓకే, నువ్వు కానీ తప్పు చేసిందా ఇట్లా మాట్లాడడం తప్పండి. ఇట్లా మాట్లాడడం తప్పు. ఇదే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన అన్ని దొంగ పనులన్నీ చేసేస్తారు. పైకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పట్టుకొని నాకు ఆ దొంగతనానికి ఏం సంబంధం లేదు, నాకు ఆ లడ్డు కల్తీకి ఏం సంబంధం లేదు ఇట్లని చెప్పి పారిపోతారు. ఏంటండి ఒక్కటి కూడా నిజాయితీగా ఒప్పుకోరా మీరు చెప్పండి? వీరు చేసిన లంగపాలని ఈజీగా దొరికిపోతా ఉన్నారు. అదే ఈజీగా తెలిసిపోతా ఉంది అందరికీ. మళ్ళీ మీరేమో నాకు ఆ దొంగతనానికి నాకు ఆ లడ్డు కల్తీకి ఎలాంటి సంబంధం లేదు, అక్రమంగా నా మీద కేసులు పెడతా ఉన్నారు, అక్రమంగా నన్ను జైలుకి పంపాలి ఇట్లని చెప్పి అనుకుంటా ఉన్నారు ఇట్లని చెప్పి. దేవుడు ముందుకు ఎందుకు ఆ నాటకాలు? సరే ఆ పోలీసుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ పైన ఉన్న దేవుడు మాత్రం అన్నీ చూస్తూ ఉంటాడు. మీరు ఏం చేయండి.
నేను ఏ పరీక్షకైనా సిద్ధం. సరే ఏ పరీక్షకైనా సిద్ధం గిట్ల అని చెప్పి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి సిట్ అధికారులు విచారణకి రమ్మంటే మేము రాము, మా ఆ పని ఉంది ఈ పని ఉంది గిట్ల అని చెప్పి దొంగ సాకులు చెప్పుడైంది మరి వైసీపీ పార్టీ వాళ్ళు. సరే మీరే చెప్పండి, గతంలో తిరుపతి లడ్డూను పట్టుకుంటే చెయ్యంతా జిడ్డు జిడ్డు అవుతుంది, అంటే అంత నెయ్యితో చాలా మంచిగా ఉంటుండే. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి ఎక్కువ రోజులు ఎక్కడైనా ఉందా? అరే 4 రోజులు అక్కడ పక్కన పెట్టేస్తే దాని మీద బూజులు వస్తున్నాయంటే చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏ ఆయిల్ పెట్టిండు, ఏ పందికి ఆయిల్ పెట్టిండో తెలియక ఈ సిట్ అధికారులు వీళ్ళందరినీ ఆదేశాలకు రమ్మంటే, అంటే విచారణకి రమ్మంటే మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది గిట్లని చెప్పి దొంగ సాకులు చెప్పుకుంటా బయటికి దిగుతూ ఉన్నారు. సో ఏదేమైనా సరే ఈ తిరుపతి లడ్డు కల్తీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ శిక్ష పడాలి గిట్లని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో మీరేమనుకుంటా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డు కల్తీ చేసిందా లేదా గిట్లని చెప్పి కూడా కామెంట్ చేయండి. సో మీరు చేసే కామెంట్ బట్టి నెక్స్ట్ వీడియో ఉంటుంది. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎలా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఒకసారి మీకు అందరికీ అర్థమైంది కదా. ఆవు గడ్డి తినకుండా అన్నం తింటే పంది కొవ్వు, జంతువుల కొవ్వు వస్తుందంట. సో మన జగన్మోహన్ రెడ్డి గారికి బ్రెయిన్ చాలా మంచిగా పనిచేస్తూ ఉంది. సో గట్లాంటి బ్రెయిన్తో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాదు, ఇంకా నెక్స్ట్ టైం పీఎంఏ అయిపోతాడు. వీడియో చూసాక కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.